యాదగిరిగుట్ట రీమోడలింగ్ చేసిన తర్వాత ఎంతమంది ఈ టెంపుల్కి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వన్ డే బైక్ ట్రిప్ పార్ట్ నెంబర్ 2. ఈ వీడియోలో మనం కంప్లీట్గా యాదగిరిగుట్ట ఆలయ చరిత్ర గురించి ఇంకా నా దర్శనం ఎలా జరిగింది దాని గురించి తెలుసుకుందాం. పార్ట్ 1 వీడియోలో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట నా బైక్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఇంకా నేను ఏ రూట్ తీసుకున్నానో యాదగిరిగుట్టకి హైదరాబాద్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ పార్ట్ 1 వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్. యాక్చువల్లీ నా ప్లాన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు బైక్ రైడ్ వెళ్దాం. అలాగే అక్కడ యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని వెంటనే దర్శనం అయిపోతే కనుక భువనగిరి రూట్ మీదుగా హైదరాబాద్ వెళ్దాం. అందువేలోనే స్వర్ణగిరి టెంపుల్గా ఉంది కాబట్టి స్వర్ణగిరి టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్దాము. బై 3 o'clock 2 o'clock కల్లా వెళ్ళిపోదాం. ఇది యాక్చువల్గా నా ప్లాన్. కానీ నేను ఫ్రీ దర్శనం వెళ్ళటం వల్ల ఆల్మోస్ట్ 3 hours పట్టింది నాకు దర్శనం అయిపోవడానికి. 2 hours నేను క్యూ లైన్లోనే వెయిట్ చేశాను. స్వర్ణగిరి టెంపుల్ ప్లాన్ ఉంది కాబట్టి నేను విఐపిఆర్ బ్రేక్ దర్శనానికి వెళ్ళాల్సిందే. కానీ చిన్న మిస్టేక్ ఏంటంటే అనుకోలేదు ఇంత జనం ఉంటారని, ఇంత టైం పడుతుందని దర్శనం. బట్ వాట్ ఎవర్ అయిపోయింది. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వీకెండ్లో వస్తే కనుక ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనకు చెప్పలేము ఎంత టైం పడుతుందో దర్శనం. ఫ్రీ దర్శనానికి వెళ్తే కనుక దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి 12:30 అయిపోయింది నాకు ఈజీగా. ఇంకా నేను వీడియో షూట్స్ అదంతా తీసేసరికి 1:30 అయిపోయింది. సో నా స్వర్ణగిరి టెంపుల్ ప్లానింగ్ వచ్చేసి క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే స్వర్ణగిరి టెంపుల్ 2 o'clock కల్లా ఆఫ్టర్నూన్ క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు. ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి. అదేంటంటే తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కేసీఆర్ గారు ఈ యాదాద్రిగుట్ట టెంపుల్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని రీమోడలింగ్ చేశారు. ఆర్కిటెక్చర్ చూస్తే చాలా బాగుంది. అలాగే టెంపుల్ బయట కూర్చోడానికి కూడా ఎంతమంది వచ్చినా సరే కూర్చోడానికి చాలా స్పేసియస్గా ఉంది. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి అసలు ఎలాంటి ఇష్యూ అయితే లేదు. ఈ యాదగిరిగుట్ట ఆలయ చరిత్రకు వస్తే త్రేతాయుగంలో దశరథ మహారాజుకి రామలక్ష్మణుల కంటే ముందే ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు శాంతాదేవి. ఈ శాంతాదేవిని వృషశృంగ మహర్షికి ఇచ్చి వివాహం చేస్తారు. ఈ వృషశృంగుడే పుత్రకామేష్టి యాగాన్ని చేపిస్తాడు దశరథ మహారాజుతో. ఈ వృషశృంగ మహర్షికి శాంతాదేవికి ఒక కొడుకు ఉన్నాడు. ఆయన పేరు యాదర్శి. ఈ యాదర్శి ముని చిన్న వయసు నుంచే తపస్సు నిష్ట కలిగిన వాడు. ఈయనకి ఒకసారి ఉగ్ర నరసింహస్వామి దర్శనం చేసుకోవాలని అనిపిస్తుంది. ఈ యాదర్శి ముని ఉగ్ర నరసింహస్వామి దర్శనం కోసం చాలా ప్రదేశాలు తిరిగి చివరికి ఇప్పుడున్న యాదాద్రిగుట్టకు వస్తాడు. ఈ యాదాద్రిగుట్ట మీద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. యాదర్శి ముని తపస్సు చేస్తూ ఉండగా ఒకరోజు స్వామి హనుమ కనిపించి, నీ ఆలోచన లోక కళ్యాణం కోసం, అలాగే నీ పట్టుదల నాకు బాగా నచ్చింది. నీవు ఇక్కడే కూర్చొని కఠోర తపస్సు చేయి, స్వామివారి కోసం నీకు తోడుగా నేను ఇక్కడే ఉంటాను అని చెప్తాడు. యాదర్శముని కఠోర తపస్సుకి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యి 5 స్వరూపాలతో దర్శనమిస్తాడు. 5 స్వరూపాలు ఏంటంటే లక్ష్మీ నరసింహ, యోగానంద నరసింహ, జ్వాలా నరసింహ, గండభైరుండ నరసింహ, ఉగ్ర నరసింహ. ఈ 5 స్వరూపాలు ఇప్పటికీ ఆలయంలో మనకి దర్శనమిస్తాయి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 3 PM వరకు, అలాగే ఈవినింగ్ 5 నుంచి నైట్ 9 వరకు. మధ్యలో నైవేద్యానికి 1 hour అలా బ్రేక్ ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్స్లో ఇది ఒకటి. మరొక ఫేమస్ టెంపుల్ బైక్ రైడింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.